అనేటటువంటి ప్రోగ్రామ్ను కొద్దిగా ముందే నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతున్నది. మేడం గారు డిఓ ఆఫీస్కి వచ్చి పదవి విరమణ సన్మాన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరిగింది. యాక్చువల్గా మేడం గారు మరియు మా ఫాదర్ ఇద్దరు కలిసి పనిచేశారు. దుర్కి హై స్కూల్ లోపల, దుర్కి ప్రైమరీ స్కూల్ లోపల కంపల్సరీ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే పక్కన పెట్టి కంపల్సరీ వస్తానని చెప్పి మేడంకి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా ఈరోజు వేరియస్ వర్క్స్లో బిజీ ఉన్నా కానీ అటెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. మేడం గురించి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మేడం గురించి నేను డైరెక్ట్గా పరిచయం, ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయింది. అంతకుముందు పరిచయం లేకుండే కానీ మా సోదర ఉపాధ్యాయుల నుంచి అందరూ మేడం గురించి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండ్రి. 40 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తి లోపల ఇప్పటి వరకు వక్తలందరూ చెప్పారు. ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పిల్లలందరికీ, పేద పిల్లలందరికీ కూడా విద్యా వికాసాని కోసం ఎనలేని కృషి చేయడం అనేటటువంటి జరిగింది. వేలాది మంది విద్యార్థుల లోపల వెలుగు రేఖలను నింపినటువంటి రత్నకుమారి యొక్క సేవలను విద్యాశాఖ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్గా, హెడ్ మిసెస్గా మరియు తర్వాత వివిధ హోదాలు, ఉపాధ్యాయ సంఘాల లోపల కూడా, యూనియన్స్ లోపల ఉన్నటువంటి వివిధ హోదాల లోపల పనిచేస్తూ ఉపాధ్యాయులకు సేవలను అందించడం జరిగింది. విద్యార్థులతో పాటు సమాజంతో కూడా కలిసిమెలిసి ఉండి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసము ఇతోధికమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి నేను యాజ్ ఎ డిఓగా కాకుండా మా ఫాదర్తో కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేడం చేసినటువంటి సేవలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత శేష జీవితాన్ని భగవంతుడు మంచి ఆయురోగ్యాలను కల్పించాలని భగవంతుని కోరుకుంటున్నాను. మరియు సమయం దొరికినట్లయితే మా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసము సలహాలను, సూచనలను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, ఈ విద్యా వ్యవస్థ ముఖ్యంగా చదువుకోవడం కొరకు ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో, మరి చదువులేనటువంటి ఇబ్బందుల్లో, మరి గత అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక మంది ఆదర్శమూర్తులు, అటు జ్యోతిరావు పూలే కావచ్చు, మరి అదేవిధంగా వారి సతీమణి కావచ్చు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఇవాళ అనేక మంది త్యాగదనం మూలంగా మరి ఈ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు మరి అందరికి కూడా విద్య అందుతున్నటువంటి పరిస్థితి. మేము కూడా ఈ హాస్టల్లో చదువుకున్న తర్వాత ఈ పాఠశాలకు వచ్చి మరి 10th క్లాస్ పూర్తయిన తర్వాత మేము పీడిఎస్ కానీ మిగతా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో మేము జన వికాస్ సేవా సంస్థను పెట్టి ఈ మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు చిన్న చిన్న సాయం చేస్తా ఉన్నాం దాదాపు 8 సంవత్సరాలుగా. అదేవిధంగా మరి దాదాపు మాకు మేడం గారు ఒక 6 నెలలు 8 నెలల నుంచి పరిచయం రావడం జరిగింది. అంతకుముందు ప్రతి పాఠశాలలో ఏదో ఒక సమస్య మీద పోతున్నటువంటి సందర్భాల్లో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే మాలా